అంతేగాని బరువు దగ్గర అనుకోవచ్చు నాది కూడా కట్టు ఉన్నది కట్ట భయం ఉన్నది. కాడు ఎందుకు తీసుకుంటలేవు పెళ్లి ఉన్నదంటే? పెళ్ళి ఉన్నదంటే రావద్దా తీసుకుంటే అయిపోయినా అంతే కదా. ఇప్పుడు మీ అక్క ఇంటికి ఎప్పుడు వచ్చినావు, ఎన్నడూ వచ్చింది కానీ మరి నన్నే గుర్తుపడతలేవు. ఏం గుర్తుపడతా ఎన్నడో చూస్తే ఏం గుర్తుపడతా ఎన్నడో చూస్తే సుఖాలు పడవతాను గీతను అయితే ఇక గుర్తుపడతలేవు నన్ను. చిన్నోడు అంటారు కొమరాయ కొడుకు చిన్న కొడుకు కొమరాయ కొడుకు చిన్న కొడుకు చిన్న కొడుకుని కొమరాయ చిన్న కొడుకు చిన్న కొడుకును. అయితే మనోళ్ళు అందరం నిన్ను చూస్తామంటేనే వీడియో తీపిస్తాను తెలుసా. మనోళ్ళు చూస్తామంటారు, దగ్గర రాదా కొంచెం మంచిగా ఉంటుంది. అందరూ నాకు బలగం ఉన్నాయి కానీ ఏం జరిగి ఇక్కడ అందరూ నాకు బలగం ఉన్నాయి కానీ ఏం జరిగి ఇక్కడ నువ్వు ఏదో చెప్పావు మీ అక్కకి. ఏం చెప్పాలి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పు. మంచిగా ఉన్న తిరుగుతుంది కొంత తిరుగుతుంది ఇక కట్టె పట్టుకుని ఏం చేస్తుంది ఇక పెద్ద పెద్ద పంట అయితే పెద్ద వంట అవుతుంది. కట్టె పట్టుకొని తిరుగుతుంది ఇక. రావు పెళ్ళికి ఒక గింత దూరం వచ్చినావు పెళ్ళికి కార్డు పట్టుకో, చదువుకో చదువుకో చదువుకో. నాకు చదివచ్చినాక కొంచెం నాయన కొంచెం బాగా ప్రాబ్లం ఉన్నది, పైసలు ఏమో కావాలంటాను. మరి ఇప్పుడు చెల్లి పెళ్లి పెట్టుకున్నాం కదా, పెళ్లి పెట్టుకున్నాం పైసలు కావాలని ఎక్కడ దొరుకుతా అని ఇటు వెళ్ళినాం. ఇక పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ దొరుకుతాను ఇక్కడ ఎక్కడ పైసలు దొరుకుతాయి ఏమో నీ దగ్గర ఉన్నాయంటే మెల్లంగా పైసలు నా దగ్గర ఎక్కడ బర్రెలు అమ్మినాయి పైసలు ఉన్నాయి అని చెప్పి నా దగ్గర బర్రెలు ఎక్కడ అమ్మినా బర్రె పైసలు ఎక్కడ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అయితే తాత అంటాడు కదా, ఇప్పుడు మా అయ్య కూడా అంటాడు. ఈ అయ్యే ఎక్కడ అయ్య దగ్గర పైసలు అన్ని పత్తలు ఆడిండు మొత్తం పత్తలు ఆడిన అక్కడ మీకు అక్కడ కిరాయికి ఇసుకుంటాను అక్కడ చెన్నూరు కాడ ఇల్లు కట్టి తాగుడు బాగా అలవాటు అయింది కదా, తాగుడు బాగా అలవాటు అయిండు. ఎన్నడూ చిన్నప్పుడు వచ్చింది మా ఇంటికి. అవునా? నేను ఇంత ఉండగా వచ్చినావు కదా నువ్వు, నేను ఇంత ఉండగా వచ్చినావు కదా నువ్వు. వచ్చిన ఒక మరి కొంపల్లోకి వచ్చి ఇది మేనత్త లేదా ఇది లేదా ఇల్లు ఇల్లు ఇది ఇంటికాడ లేదా ఎవరు అమ్మ బిడ్డ లేదా ఉంది కదా, ఉంది కదా. వాళ్ళ ఇంటి పేరు ఏంది? ఇంటి పేరు ఏంది నాకేం తెలుసు. నేను హాస్టల్లో ఆటలు కేజీఆర్ ఇది కదా. ఏది మరి పైసలు ఎక్కడన్నా చేయ ఒక 10 లక్షల దాకా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. లక్షలు పడుతుంది, రూపాయలు లేదంటే లక్షలు పడబడుతుంది. మరి పెళ్ళి ఎట్లానే ఇక భరోసా మీద పెట్టుకున్నాం. పెట్టుకుంటే నేను ఏం చేయాలి, నేను అప్పుల పాలు అయిపోయాను. నా దగ్గర రూపాయలు లేకనే నా కొత్త పల్లె కాడికి వచ్చి ఈ పెళ్లి కాడ కంపెనీ కాడ ఈ ముట్టిగోళ్ళు అయినాయి బరువు వస్తాను. మరి ఎట్లా ఇక పెళ్ళికి అయితే రావు, ఎంతో కొంత చేస్తే మంచిదే కదా. ఎట్ట కొట్ల చేయాలి, నా దగ్గర రూపాయలు లేదంటే ఎంత కొద్దిగా చెప్తానంటే నేను ఏం చెప్పాలి. ఆమె దగ్గర ఉన్నాయి అన్నారు. అయితే అన్నారు మీ దగ్గరనే పైసలు ఉండే వచ్చారు పైసలు మీ దగ్గరనే ఉండే. అందుకేనా రానంటారా పెళ్ళికి? అందుకే రానంటారు అంటే పైసలు లేకుండా మంచిగా కానీ పెళ్లికి అయితే రావాలి, పైసలు ఇవ్వకుండా కానీ పెళ్లికి అయితే రావాలి. పైసలు ఉంటే చెప్పినా కానీ పైసలు లేదండి. ఎవరిది? గవర్నమెంట్ మరి ఇట్లకి వెళ్ళిపోతుంది. ఊళ్ళో కట్టలు రూతలు ఉన్నాయి. అవునా? మన ఊరు సైడ్ ఎక్కడ ఉన్నాయి అని మనం చూస్తాం. అట్లా లేవు లేవు. అదే మరి బంగారంకి లేవు. మరి పెళ్ళికి అయితే రావు. మరి ఎంతో కొంత అది ఒక 10 లక్షలు అయితే చూడవు, 10 లక్షలు అయితే చూడవు. 10 లక్షల దాకా రూపాయలు లేదంటే 10 లక్షలు అనవచ్చు. రూపాయలు లేదంటే 10 లక్షల గౌరవ పడుతుంది. ఏం చెప్పాలి. మరి మా అయ్య చస్తానంటా అండి ఎట్లా చేయని చెప్పేసి నా మీద పడిచిండు కదా. నేను మొత్తం నీ మీద పడితే ఎట్లా మరి? నా మీద పడిచిండు, ఎట్లా చేయాలి తెలిసి. మీకు ఇద్దరమ్మ కూడా మేము ఇద్దరం కదా. నేను చిన్నోండి. పెద్దోడు పేదోడు జాబ్ చేస్తాడు కదా హైదరాబాద్ లో. హైదరాబాద్ జాబ్ చేస్తాడు.
మరి జాబ్ చేస్తాడు అన్నేమో, అన్న కూడా తాగుడు నేర్చుకున్నాడు, ఆ పైసలు అట్టి చేస్తాడు మొత్తానికి. మరి ఏమైనా ఇక మనోళ్ళు ఇటు ఏమైనా 10 లక్షల దాకా ఎవరైనా ఇస్తారా అని చెప్పేసి నేను ఎత్తుకుంటే ఇంత దూరం వచ్చినాయి. వచ్చిన కానీ కొడుకు నా దగ్గర రూపాయి లేదు, నేను ఏం చెప్పాలి. ఆ నా వీడు- దగ్గర ఈ కావాలి కాదుకున్న దగ్గర 10 లక్షలు ఉంటే ఏమన్నా కొలువా అని అది ఏమన్నా ఆ, అంటే అయిపోతాం. అంటే అవ్వ అన్నది కదా, ఈ బర్రెలన్నీ తాతయ్యే, బర్రెలు ఒక సగం అమ్మేసి ఏమన్నా ఇస్తాడా అప్పు కింద అని చెప్పేసి ఒక 5 లక్షలన్నా చదువుతాడేమో అని ఇట్లా పంపింది నన్ను ఇక. ఏ 5 లక్షలు ఒక రూపాయి లేదంటే 5 లక్షలు లేదు. రూపాయి లేదంటే 5 లక్షలు చెప్తాను. ఎటు ఎటు పో ఆగా మనోళ్ళు చూస్తామంటే నువ్వు వీడియో తీపిస్తానా, నువ్వేమో చూస్తలే వీడియోకి. చూస్తాను జంగాలు నచ్చిన కాడ నేను ఏం చేయాలి. మనోళ్ళు ఇట్లా కొంచెం ఏంతో కొంత సపోర్ట్ ఉండాలి కానీ పైసలు. సపోర్ట్ ఉంటే బలం ఉంటే ఏమన్నా కుండల బలం ఉంటే బువ్వ పెడుతున్నట్టు కుండల బలం ఉంటే బువ్వ పెట్టి పెడుతుంది. ఆ, మాదైతే కుండ పలిగిపోయింది కానీ ఇక కుండల బువ్వ ఉంటే తినుకోడు కానీ పెడతాం కానీ కుండల బువ్వ లేకపోయా ఎట్లా. మా కుండ అయితే పలిగిపోయింది. ఈ కుండే పేరు పోయిన కుండ. ఇది ఎక్కడ పేలిపోయిందో కుండ మాది ఎండిపోయింది ఆడ మొత్తం. అయ్యా మొత్తం తాగి ఓడగొట్టిండు. ఇంకో దాన్ని ఉంచుకున్నాడు కదా, నీకు తెలియదా? గజాన్ని నేను చూస్తాను. ఇక ఎప్పుడో పున్నానికి ఒకసారి 10 ఏళ్ళు అయితే నేను వచ్చి అదే మరి 10 ఏళ్ళ వచ్చి నీకు ఏం ఏర్పడుతుంది? అందుకే పెళ్లికి రా అని పిలవడానికి ఇంత దూరం వచ్చి. నువ్వు అయితే ఖచ్చితంగా రా, ఒక 5 లక్షలైనా పట్టుకుంటా. 5 లక్షలు నా దగ్గర లేవు, రూపాయలు లేదు. ఎట్లా కాదా? చిన్న మాట చెప్పాలి కానీ మరి ఎవరైనా ఉంటే చెప్పవు మరి. ఇక్కడ ఎవరు లేదు. అయ్యో చేస్తానంటాడు. చూడేందుకు ఎట్లా బతకాలి కానీ బతికి సాధించాలి కానీ సత్తానంటే అంటే ఎట్లా మరి ఉన్నదంతా ఓడగొట్టుకున్నాడు. ఓడగొట్టుకొని మరి మీకోసం చేసే మరి ఎందుకు ఓడగొట్టు ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. అంతా దానికి పెట్టాడు. ఏమో ఇక పెట్టుకుని ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. నాకే పడతాను. నేను కాజిపల్లి గంగారం ఎందుకు వస్తాను. అంత దూరం అంటే ఏ ట్రైన్ ఎక్కవు అటు బస్సులు వస్తాయి అటు వస్తాయా బస్సులో? మేము బండి పట్టుకొని వచ్చినాం తెలియక. బండి పట్టుకొని వచ్చి మరి అక్కడ బస్సులు రావా మందబండి నుంచి అటు మంచిర్యాల నుంచి వస్తాయి. మంచిర్యాల వెనకలేవా? ఎరుకుంది మంచిర్యాల నుంచి భీమవరం రావా? నేను హైదరాబాద్ లో చదివినా కదా, మంచిర్యాల నాకు ఎట్లా ఎరుక? నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య. మంచిర్యాల ఎప్పుడు చూడలేదు నువ్వు? ఇంకో ఇప్పుడు రాంగే తవ్వాలి కనబడ్డది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎప్పటికీ హైదరాబాద్ లో ఉన్నాడు. చిన్నప్పుడు వేసిండు కదా గింత ఉన్నప్పుడు. మరి మరి అవి ఎట్లా అప్పుడు మాటలు కూడా రాకపోతే అవి ఎట్లా బతుకుతుంది మరి ఎట్లా ఏం పదాలు ఉంచుకుంటే ఏమి గొల్లదాన్ని ఉంచుకున్నాడు. ఇక మరి కొంచెం అయినా చెప్పడానికైనా రావాలి కదా. మరి నేనైతే ఇంటికి ఆడలేకపోతే నేను చెప్పడానికి నాకు ఎందుకు చెప్తాను. నేను నాకు ఎవడు వస్తాను ఎవరు చెప్తాను. నేను ఎందుకు వస్తాను నాకు ఎవరికి వస్తాను. మరి మీ అక్కతోటి ఏమైనా అనవు మరి? ఇక మాట్లాడు, ఇక ఏదైనా చెప్పు. మరి పైసలైనా లేవు అని చెప్పు. చెప్పవు ఇక. అది కాదు, ఇక్కడ రికార్డ్ అయితే అక్కడ చూపెడతా కదా ఇట్లా. అక్క మరి ఇప్పుడు నా దగ్గర అయితే రూపాయి లేదు మరి నేను చేయాలి. బావ కూడా చెప్పు, ఒక మాట బావ కూడా చెప్పు. బాగున్నాడైతే బాగు చెప్పు. ఇక ఏదో ఒకటి ముచ్చటైతే చెప్పవు. ఇక నా దగ్గర రూపాయలు లేవు, పెళ్లికి అయితే అంత. ఎందుకంటే ఎట్లా మరి రావాల్సింది కానీ లక్షలు ఎక్కడ ఉన్నాయి. నాకు లక్షలు లేదు, 50,000 ఇవ్వాలి అనుకున్నాను. కాదు కానీ చెప్పు, అక్కకి చెప్పు, మంచిగా చెప్పు. అక్కకి అర్థమయ్యేటట్టు వినబడదు, కొంచెం గట్టిగా చెప్పు అక్కకు. అక్క నా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయా అని పంపినావు, మనవాన్ని పంపినావు. బుధక్క మాట్లాడదు కానీ ఒకసారి అంటే గట్లా చెప్పుకుంటూ ఉండు. అక్కడ నేను వీడియో చూపెడతా. తర్వాత నీ ఫోన్ నంబర్ ఉందా? నాకు నంబర్ లేవు, నాకు చదువు లేదు, నాకు చదువు రాదు, నాకు నంబర్ తెలియదు, నాకు ఏం తెలియదు. సరే ఇగో ఈ కాడ అయితే ఉంచుకో, మరి పోతాం. అట్టి పిసుని నేను
ఈ గోదలు కాసుకొని ఉంటాను అప్పట్లో బంగారం దవ్విన్లట కదా, ఎక్కడ దవ్విన్లు అని చెప్పి మీ అక్క చెప్పింది మాతోటి. బంగారం బంగారం ఆ, అవి దిగబడతావు నీళ్ళు ఉంటాయి. ఏది గట్లా సరుకు నీకు చూడతాం ఆ, అట హలో అయ్యా అయ్యా ఇగో 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 కాదు తాతతో, తాత ఏమన్నాడంటే తాత దగ్గర పైసలు లేవాట, నువ్వు మొత్తం నా మీద దోషినావు. చెల్లి పెళ్ళి ఇప్పుడు ఎవరు పెట్టుకోమన్నాడు నిన్ను? నా ఎక్కడ ఎట్లా నమ్మకం? మమ్మల్ని హాస్టల్లో పడేసినావు, ఎవరు సంపాదించిండ్రు అందరూ? మొత్తం మెంటల్ ఘోరం మెంటల్ ఎక్కించినావు కదా ఇక్కడ. ఇప్పుడు మన ఫ్యామిలీ అన్నావు, మనల్ని సపోర్ట్ చేస్తారంటావు, మళ్ళీ అంత సంపాదించింది తాగి ఎందుకు కూడా కొట్టినాను? ఇంకా అది చాలక తాగుడు ఇంకో దాన్ని ఉంచుకున్నావు, దానికి అన్ని పెట్టినావు. ఇక మేము బతుకుడు ఎట్లా అనుకున్నావు? కాదు, నువ్వు తాతతో మాట్లాడు. నువ్వు మరి తాత దగ్గర పైసలు 10 లక్షలు లేవాట, మరి బర్రెల అమ్మాయినా ఒక 5 లక్షలు ఇవ్వమని చెప్తానా, ఇగో తాత ఏమంటాడు వింటున్నావు కదా, కాళ్ళు ఉంటాడట, బర్రెలు తాతయ్య కాదట కదా. అవునా? ఒకసారి తాతతో మాట్లాడు. హలో తాత అంటారు నువ్వు తాతవేనా నాకు? తాత అంటారు నువ్వు తాతవేనా నాకు? అట్లా తాగి మర్చిపోయింది మొత్తానికి అయిపోయింది. తాత అంటాడు మరి గట్లనే అంటే తాగి మొత్తం బ్రెయిన్ పనిచేస్తలేదు, గట్లనే అంటాడు. హలో మరి డబ్బులు కావాలంటే నేను లేదు ఎక్కడ చిన్నపచ్చాను, నేను డబ్బులు నా దగ్గర నేను కొలువు చేస్తాను. డబ్బులు కావాలంటే నేను కొలువు చేస్తాను, భయపడుతుందా ఉన్నదా నాకు? ఈ బండ్లు రాబట్టే అటు పోతుంది కాదు. ఒకసారి పోనీ ఇప్పుడు చెప్పు, కొలువు ఉన్నదా అని చెప్పు. హలో మరో తాత అంటాడు తాతగా మర్చిపోయిండు మొత్తం, తాగి మొత్తం బ్రెయిన్ లేదు. తాత అంటానంటే గట్లనే అయిపోయింది. నువ్వు తాత అన్నారు కానీ మా మామ అంటలేదు. మామ అంటే మామ అయ్యా చెప్తా ఒక్క నిమిషం. అయ్యా హలో, తాత కాదు, తాత ఎట్లా అవుతాడు నీకు? మామ అని చెప్పు. ఇగో మాట్లాడు, ఇప్పుడు గుర్తుకొచ్చినట్టున్నది. హలో ఉన్నది కానీ నా దగ్గర పైసలు లేవు కొడుక. నేను అక్కడ కవర్ కాస్తాను, ఇల్లు పట్టక ముంగిలు పట్టక నా కొడుకు మంచివాడు కాక నాకు నేను శరలో పడ్డా. నేను మంచిగా లేను. మాట ఇచ్చిన అంటే అయ్యా నేను ఏం చేయాలి? మీకు ఇవన్నీ కథలు నా దగ్గర రూపాయలు లేదంటే నా దగ్గర కథలు నిలబడుతుంది. ఏం చెప్పాలి? నన్ను బిడ్డ చేయబడుతుంది. నా దగ్గర లేవు, రూపాయి లేదాబా. లేదంటే నేను చెరపమన్నా. నేను ఒక చెరపై నేను ఏడాదికి 80,000 కావలి కాస్తాను. నేను పైసలు లేక నేను ఈ పెళ్లి కడికి వచ్చి కావలి కాస్తాను. నేను ఇంటికాడ లేను, ముంగిలు లేను. నాకు బర్రె ఎక్కడి బరువు లేక నా బరువు లేవు. నేను బర్రె నా కొడుకు అమ్ముకున్నాడు, అంత అంగడి చేసాడు నా కొడుకు. మరో తాత అంటాడు తాగి బ్రెయిన్ పోయింది మా ఉంది. సరే కిరాకాయడు మొత్తం బ్రెయిన్ లేదు. తాత ఎందుకు? తాత కాదు అయ్యా, మామ మీ మామ మాట్లాడతాండి ఇప్పుడు. ఏమంటావు పిసగా? మరి ఏమన్నా పోయే మనం 100 రూపాయలు ఇస్తావా? ఈ 100,000 రూపాయలు నా దగ్గర ఎక్కడ మధ్యలో తాగదాం అనుకున్నా, సంచి లేదు. రూపాయలు తాత అంటే మన వాళ్ళకి నా దగ్గర ఉంటుంది. నా దగ్గర బొట్ట సంచి పైసలు 100 రూపాయలు ఇస్తే బాగుంటాయి. మరి ఎట్లా? బండ్ల పెట్రోల్ లేదు.
లేదు కానీ నా దగ్గర రూపాయి లేదు ఇప్పుడు. దొప్పుకొని పోతాం ఇక మరి. కాదు ఉంటే ఉంటే సంచి ఉన్నాగా నల్ల పెట్టుకున్నాడు మరి అని చూసుకో. బాగానే ఉన్నావు కదా మరి. ఒక అంబారికి తప్పించి నా దగ్గర ఏం లేవు. మామూలుకి తింటాడు. సరే మరి ఇక పోతాం. ఒక 500 ఇస్తే మంచిగా, ఒక 500 ఇస్తే మంచిగా. నీకు చెప్తే కొద్దిగా పెట్టి చెప్తే ఒక 500